అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. కాబట్టి ఆదికాండం 2:7 అంటాడు కదా, మట్టితోటి యొక్క మనిషిని చేసిన తర్వాత వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. అనగా ఈ యొక్క దేవుడు పెట్టినటువంటి యొక్క ఊపిరి ఉన్నటువంటి మనిషి, అంటే ఊపిరి ఉన్నటువంటి ప్రాణం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ప్రియులు, ఇక్కడ దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి నరుడిని ఎవరిని కూడా నువ్వు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టేవాడిగా ఉండవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి 2:1 యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. ఇది ఎవరికి చెప్తున్నాడంట? యోదాకును యెరూషలేము వారికి చెప్తున్నటువంటి ఈ యొక్క మాట. ఎందుకు ఏ విషయంలోనూ కూడా మీరు లక్ష్య పెట్టొద్దు అనేటటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, ప్రియులారా, నీకున్నటువంటి సమస్యలో, నీకున్నటువంటి కష్టాల్లో నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకొనుటలో నీ యొక్క లక్ష్యం అంతా కూడా మనుషుల మీద ఉంచటం వలన ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి, నీ శ్రమను నువ్వు నమ్ముకోవాలి. నీకు వచ్చినటువంటి ఆలోచన అది గొప్పదైందని నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకునేవాడుగా ఉండాలి. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు అయ్యారు. అంటే అదే రీతిగా ప్రియులారా, ఇంకొక మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క లక్ష్యం అనేటటువంటి దేవుడి మీద తీసేసి మనుషుల వైపు పెట్టామనుకోండి, మనకున్నటువంటి ఉద్దేశాలు మారిపోతాయి ప్రియులారా. మన లక్ష్యాన్ని మనం సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోద్ది. అందులో 6వ వచనం చూడండి. యాకోబు వంశముకు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంట? లోక సంబంధమైన సాంప్రదాయాలతోటి నిండుకొని ఉన్నారు. మరి నువ్వు దేవునిలోకి వచ్చేసిన తర్వాత సాంప్రదాయాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ నరుల మీద ఎందుకు లక్ష్య పెట్టవద్దు అన్నాడంటే, మనుషులు రకరకాలైనటువంటి విధానాల్లో కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, గురి యొద్దకే మనం పరుగెట్టేటటువంటి వారముగా ఉండాలి. పరుగు పందెములో పోటీ పడేటటువంటి వాడి యొక్క లక్ష్యం అంతా ఎక్కడ పెట్టుకుంటాడంట? అక్కడ ఒక మార్జిన్ వేస్తారు కదా, ఆ మార్జిన్ మీద మాత్రమే ఎంత త్వరగా వెళ్ళి ఆ మార్జిన్ దాటాలి అనేటటువంటిది అతని లక్ష్యమై ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అనుకునేటటువంటి వారు ఎప్పుడైనా కూడా గొప్పవారు అవుతారు ప్రియులారా. కాబట్టి మొన్న కూడా జరిగినటువంటి ఉమెన్స్ క్రికెట్లో ఎక్కడికి వెళ్ళిన మాట వినపడుతుంది. ఎవరు? జెమీమా రోడ్రిక్స్ అనేటటువంటి ఆ యొక్క అమ్మాయి. అందరూ అయిపోయారు, 9వ వికెట్ కింద ఉంది, ఇంకా ఆఖరి 2 బంతుల్లో 12 పరుగులు కొట్టాలి. అందరూ అయిపోయారు కదా, ఓడిపోతే మాత్రం నన్ను ఎవడేమంటాడు అనుకుందా? నేను ఓడిపోయినా పర్వాలేదు అనుకున్నదా? ఏదో ఒక రకంగా సెమీఫైనల్లో కొట్టాలనే లక్ష్యంతో ప్రియులారా ఒక ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన లక్ష్యం ఎప్పుడూ కూడా మనం ఏమి సాధించాలనుకున్నామో దాని మీదే ఉండాలి, కానీ మనుషుల వైపు ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగున్నారంట? జనుల సంప్రదాయాలతో నిండుకుని ఉన్నారు. వాళ్ళు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగం చేదురు, అన్యులతో సహవాసం చేయుదురు, గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసర్జించి ఉన్నావని చెప్పేసి యెషయాకి ఈయన సెలవిచ్చినటువంటి మాట అది. కాబట్టి ప్రియులు, అదే మాట ఈరోజు ఈ సంఘంతో మన దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం కూడా ప్రియులారా వాటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. యవనస్తులైనా, స్త్రీలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఎవరమైనప్పటికీ కూడా. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టి చాలా దూరంగా ఉండాలి. 11వ వచనం చూడండి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. మనుషులు ఎలాగున్నారంట? గర్విష్ఠులుగా ఉన్నారు, అహంకార దృష్టి కలిగారుగా ఉన్నారు. ఇందాక ఎలా ఉన్నారు? మంత్రప్రయోగం చేసేవారుగా ఉన్నారు, లోకం అన్యులతో సహవాసం చేసేవారుగా, తర్వాత ఏంటంటే లోక సంబంధమైన సాంప్రదాయాలతో ఉన్నారు. కాబట్టి ప్రియులార ప్రజలందరూ ఇలాగ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా లక్ష్య పెట్టేవాడిగా ఉండకూడదు. మరలా చెప్తున్నాను చూడండి, ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, అక్కడ చెప్తున్నటువంటి మాట, జనులు సంప్రదాయాలతో నిండి ఉన్నారంట, మంత్రప్రయోగాలు చేస్తున్నారంట, అన్య సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారట. ఇంకేంటంటే అహంకార దృష్టి కలిగిన వారుగా ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అటువంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషుల మీద నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా ఉంచుతావు?
వాళ్ళని లక్ష్య పెట్టడం వలన నీ జీవితంలో ఏదైనా ఉంటుందా, ఏదైనా మేలు జరుగుతుందా? ఏమీ జరగదు. కాబట్టి ప్రియులారా, మన లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద మాత్రమే ఉండాలి. 19వ వచనం చూడండి. యెహోవా భూమిని గజగజ వణికింపలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ పరిస్థితి చాలా దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు తప్పించాడు మనల్ని. మనం జరిగినటువంటి ఒక బ్లోఅవుట్ చాలా దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని తప్పించాడు కాబట్టి ఇంత క్షేమంగా ఉండి ప్రియులారా, చక్కగా మనం చక్కని వస్త్రాలు వేసుకుని చక్కని ఆహార పదార్థాలు తింటూ మన ఇళ్లలో మరి మనము ఉన్నాం. అక్కడ భూమి గజగజ వణికిందా లేదండి? ఆ శబ్దం ఎక్కడికి వచ్చిందంటే ప్రియులారా, పోతుమట్లకు కూడా వచ్చింది. శేఖర్కి ఫోన్ చేస్తా అన్నాడు, మా అమ్మగారు చెప్పారు ఇక్కడ రేక్షట్లు కూడా కదిలిపోయినాయని పోతుమట్లలో. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు జనం ఏం చేస్తారంటే కొండ గుహలు, బండ బీట్లు ఎక్కడుంటే అక్కడికి పరుగులెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. అలా పరిగెట్టిన పరిస్థితి ఉంది. కానీ నిన్ను నన్ను దేవుడు పరిగెట్టించలేదంటే దేవుని యొక్క కృప ప్రియులారా. కాబట్టి ఎప్పటికైనా అటువంటి విపత్తులు వస్తాయేమోనని దేవునికి మాత్రమే మనం భయపడే వారముగా ఉండాలి. ఒకవేళ అటువంటి నిజమైన భయంకరమైన విపత్తు వచ్చిందనుకోండి, ఆ విపత్తు నుంచి నిన్ను రక్షించేవాడు ఎవడన్నా ఉన్నాడా? అప్పుడు నువ్వు మనుషుల మీద లక్ష్యం ఉంచుతావా, దేవుని మీద లక్ష్యం ఉంచుతావా? అప్పుడు దేవుని మీదే లక్ష్యం ఉంచుతారు. ఎందుకంటే అప్పుడు దేవుడు తప్ప మనిషి అవడం కనపడ్డు. ఆ ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే పాపం వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు. అది వాళ్ళ తప్పేమీ కాదు. ఒకవేళ యంత్రం వేసుకుని అక్కడికి వెళ్ళినా ఆ ఫైర్ మిషన్ అక్కడ వేసుకుని వెళ్తే అది మంట అంటే అది నీరేంటి? అది నీరా? ఈ ఫైర్ యొక్క ఇంజిన్లు కూడా తగులడిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను రక్షించడానికి దేవుడు తప్ప మనుషుడు ఎప్పుడు కూడా నీ లక్ష్యం నీకు తోడుగా రాడు. కాబట్టి మన లక్ష్యం అంతా కూడా ఎక్కడ ఉంచాలంటే ప్రియులారా, అది దేవుని మీద మాత్రమే ఉంచాలి. మనుషుల మీద లక్ష్యం ఉంచితే మనుషుల యొక్క ఆలోచన ఎలాగున్నాయి చూసారా? రకరకాల మనుషులు లోకంలో ఉన్నారు. ఇప్పుడు రకరకాల మనుషులు ఉన్నప్పుడు ఎవరి మీద నీ లక్ష్యం ఉంచుతావు? ఎవరి మీద నీ లక్ష్యాన్ని నువ్వు ఉంచగలవు? కాబట్టి ప్రియులారా, అది చాలా అసంభవమైనటువంటి పనిగా ప్రియులారా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాస్యము నుండి కొండ గుహలలో బండబేటలో దూరవలన ఆశతో నరులు తాము పూజించుటగా చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదును. కాబట్టి అటువంటి మనుషుల మీద నువ్వు లక్ష్యం ఉంచొద్దు. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రియులారా, మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా మారిపోతాయి అనేటటువంటిది అది మనకి తెలియవు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ద్వీపాలు కూడా వాటి స్థానాన్ని మార్చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రియులారా మరి అక్కడ చెప్తా ఉన్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక అంటే చాలా మెసేజ్ ఉంది కానీ కొంచెం ముందుకెళ్ళిపోతాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మరి మనం చూసినప్పుడు అమ్మా, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీకున్నటువంటి ఒక భోజనము, నీకున్నటువంటి భోజనపు అలవాట్లను బట్టి కూడా నీ సహోదరుడు కూడా బాధపడకూడదట. అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే స్పష్టంగా చెప్తాను చూడండి. ఎవని కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయారో అక్కడ చెప్తున్నటువంటి ఆ యొక్క మాట, ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు చనిపోయారండి? రక్షింపబడిన నీ కొరకు నా కొరకే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నారంటే అందరికీ ప్రభు. కాబట్టి ఒక రక్షణ లేనటువంటి వ్యక్తి కొరకు, లేదనుకుంటే ప్రియులారా దేవుని యొక్క వెలుగులో లేనటువంటి సహోదరుడు కొరకు కూడా దేవుడు ఏం చేశాడు? ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీకున్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు బట్టి వారి యొక్క బ్రతుకును నువ్వు ఎప్పుడూ కూడా పాడు చేసేవాడిగా ఉండొద్దు అనేటటువంటి ఆ యొక్క మాటను అక్కడ చెప్తున్నాడు. చెప్పి 16వ వచనంలో అంటాడు, మీకున్న మేలైనది దూషణ పాలు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి
కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నువ్వు మనుషుల మీద లక్ష్యం పెడితే, మనుషుల యొక్క లక్ష్యం పెడితే ఏముంటుందంటే భోజనము పానీయము మాత్రమే ఉంటుంది. నువ్వు దేవుని మీద లక్ష్యం పెడితే నీ జీవితంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము, ఇవి మూడు నీ దగ్గరికి వస్తాయి. చాలామంది ప్రియులారు ఈ దినాన్న దేవునికి దూరం అయిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే వారి లక్ష్యం ఎవరి మీద ఉంచుతున్నారంటే మనుషుల మీద ఉంచుతున్నారు. కాబట్టి నువ్వు లక్ష్యం ఉంచినటువంటి మనిషి యొక్క జీవన విధానం ఎలాగుంటే నీకెందుకు, అతని గురించి నువ్వు పాడైపోవద్దు అంటున్నాడు కదా ఇందాకడ. అక్కడ ఏమంటున్నాడంటే ఎవరి కొరకైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడో అది నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు మందిరానికి రావడానికి ఏదో ఒక మనిషిని నువ్వెందుకు లక్ష్య పెడుతున్నావు, ఏదో ఒక విధానాన్ని నువ్వెందుకు లక్ష్య పెడుతున్నావు? కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి విషయమో కాదు. కాబట్టి నీ అంతటి నువ్వు రావాల్సిందే. చాలామందిని ప్రియులారా మందిరానికి రమ్మంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి తప్పిదాలు ఏమాత్రం కూడా మాట్లాడరు. చాలామంది నాకు ఉన్నటువంటి ఏదో కొంచెం మంది అంటారు, ఏదో కొంచెం ఎలా ఉన్నాం కాబట్టి అంటే తర్వాత వస్తామనండి. కొంచెం మంది ఏమంటారంటే ప్రియులారా భయంకరమైనటువంటి ప్రశ్న, బాధ పెట్టేటటువంటి ప్రశ్న ఏంటంటే ఎల్లి వాళ్ళు అందరూ ఎలాగుంటున్నారండి అంటాడు. ఎల్లి వాళ్ళు గొడవ నీకెందుకు, వెళ్ళేవారు గొడవ నీకెందుకు? అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పౌలు గారు చెప్తున్నటువంటి మాట అదే. కాబట్టి ఇప్పుడు నువ్వు మనుషుల మీద లక్ష్యం ఉంచుతావా, దేవుడి మీద లక్ష్యం ఉంచుతావా? నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచి దేవుని కొరకు రా. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే దేవుని దగ్గరికి రా, అంతేగాని వెళ్ళే మనుషులు గొడవ నీకెందుకు? ఏ భక్తి చేసేటటువంటి వారిలో కూడా అన్ని రకాలైనటువంటి మనుషులు కూడా ఉంటారు ప్రియులారా, అన్ని రకాలైనటువంటి మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ప్రియులారా ఇది చాలా అంటే ఇప్పుడు అదే వ్యక్తికి మనం వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే అలా దేవుడి దగ్గరికి రమ్మన్నప్పుడు ఇటువంటి కారణాలు చెప్పేటటువంటి మనిషి అతనికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా, అమ్మ వెళ్ళండి అంటే చిన్న చిన్న రోగాలు కాకుండా ఏదైనా కాలు ఇరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా. అప్పుడు మీకు ఎదురైతే మీరు అనండి ఎందుకు వచ్చిందయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది బతికారని. మానేస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బతికారు అన్న మాట అంటే మానేస్తాడా? మానేయుడు ప్రియులారా. కానీ ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళారు అనేటటువంటి విషయం అది సరైనటువంటిది కాదు. మరి వాక్యం ఎంత ఉందని మరి ఈవిడ తెలుసో లేదా ఇది మాట్లాడమన్నది ఆవిడ, సైలెంట్గా కూర్చుంది. ఇప్పుడు ఇంకా చాలా చరిత్ర ఉన్నది ఇందులో. ఆ తర్వాత చూడండి, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అంతేగాని ప్రియులారా ఇందాక చెప్పాడు కదా యెషయా గ్రంథంలో అంటాడు నరుని లక్ష్య పెట్టడం వాడు ఎటువంటి వాడు ఏపాటి వాడు. నీ యొక్క జీవన విధానం అంతా కూడా మనుషులు లక్ష్య పెట్టి ఎంతకాలం నువ్వు నీ యొక్క జీవనాన్ని కొనసాగించగలవు? మన లక్ష్యం అంతా ప్రియులారా నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపించేటటువంటి దేవుని మీద మాత్రమే లక్ష్యం ఉంచే వారముగా ఉండాలి. అలా ఉంటేనే ప్రియులారా మన జీవితంలో విజయాలు మనం సంపాదించగలం, విజయాలు సాధించగలం ప్రియులారా. ఎంతోమంది వెళ్తుంటే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, ఎన్నో రకాల విషయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఎవడైనా ప్రయాణం మానేశాడా? అమ్మా ఎవరైనా జీవన ప్రయాణం మానేయలేదు కదా. కాబట్టి ఆత్మీయ జీవన ప్రయాణం కూడా అంతే. సువార్త పరిచర్యలు ఎన్ని భయంకర పరిస్థితులు మనం చూస్తున్నాం, అయినా కానీ ఏదో ఒక టీం వెళ్తానే ఉంది, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో భోజన నిమిత్తము దేవుని పని పాడు చేయకుండా ఎక్కడ చెప్తున్నాడు? 19వ వచనం చూడండి, ఆసక్తి అనుసరించము. 20వ వచనం, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. కాబట్టి ప్రియులారా ఈ యొక్క భోజనం నిమిత్తము దేవుని పనిని మీరు పాడు చేయొద్దు అంటున్నాడు ప్రియులారా. అంటే సమస్తము కూడా మంచివే కానీ అనుమానంతో తినేటటువంటి వాడికి అది దోషం అవుతుందంటండి. అరుగుతుందా అరగదు అనుకుంటే ఇంకా అది అరగదు ప్రియులారా. కాబట్టి ప్రియులు కొంచెం మంది మనం తింటే కొంతమంది చూసినా అరగదు, మరి అదేంటో తెలియదు. ఆ మనిషి చూసింది కాబట్టి అరగలేదంటారు. ఇది కూడా అది డాక్టర్లకు అర్థం కాదు. అంటే ఏదైనా అజీర్తికి అయితే ట్యాబ్లెట్ ఇస్తాడు కానీ పక్కింటి ఆవిడ చూస్తే అరగలేదంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఆయన చేసేది ఏమీ లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోకి రండి, 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా.
కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పోడైనప్పుడు ప్రియులారా, మరి ఆయన అనుసరించినటువంటి మనము కూడా ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవన విధానం అంతా మనం చూసినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను భూమి మీదకి వచ్చానన్నాడు. కాబట్టి అతని సంతోషంలో, అతని సువార్తలో, అతను సిలువ వేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆ సైనికులందరూ కూడా ఎన్నో హింసలో బాధలు పెడుతున్నప్పుడు కూడా ఆయన లక్ష్యమంతా ఎవరి మీద? తండ్రి అయిన దేవుని యెహోవా మీదే ఉన్నది. అంతేగాని తల్లిదండ్రుల మీద లేదు, 12 మంది శిష్యుల మీద లేదు. కానీ లక్ష్యమంతా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలోనే ఉన్నది కాబట్టి ప్రియ, అంటే లక్ష్యం లేదంటే మళ్ళీ అక్కడ ఇంకొక అర్థం మారిపోద్ది. అయితే తల్లిని కూడా విడిచిపెట్టేలేదు కదా, శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆమెకి అప్పగించాడు. పాపులైనటువంటి ఒక మనుషులందరినీ తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాడు ప్రియులారా. కాబట్టి నీ చిత్తమైతే పాత్ర నా దగ్గర తీసేయని తండ్రి దగ్గర ప్రాధేయపడ్డాడు. కానీ లేదనుకుంటే ప్రియులారా, అటు రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని తండ్రి ఏం చెప్పాడో దాని మీదే లక్ష్యం ఉంచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియుల, మనము కూడా దేవుని యొక్క వాక్యం మీదే మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచేటటువంటి వారముగా ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను యహలోక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్పేటటువంటి మాట ఇదేనండి. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా, ఇదే చెప్తున్నది. లోకంలో స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. కాబట్టి అంటే ఆ రోగంతో ఉన్న బుద్ధి కూడా ఉంటుందా ఎక్కడైనా? అమ్మా, ఉంటుందండి. రోగంతో ఉన్న బుద్ధి కూడా ఉంటుందా? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, నీతి భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకి బోధించుచున్నది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క బోధ మీదే మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవిత లక్ష్యాన్ని అంతటినీ కూడా ఆ బోధ మీదే మనం ఉంచేటటువంటి వారముగా ఉంచాలి తప్ప ప్రియులారా, మనుషుల యొక్క జ్ఞానం మీద ఎప్పుడు కూడా మన లక్ష్యం మనము ఉంచకూడదు. మనుషుల యొక్క ఆలోచన ఎందాడే ఎలా ఉంటాయని చెప్పాను, ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. కాబట్టి మీకు ఒక మంచి మాట చెప్తానండి, అది చెప్పేసి మనము ఈ యొక్క కూడుకుని మనం ముగించుకుందాము. అయితే ఉన్నటువంటి యొక్క విషయాలంటే కొన్ని ఆనిముత్యాలంటే మాటలు ఉంటాయి, అవి మీరు ఎక్కడ చదవరేమో, అక్కడక్కడ చదవండి. యూట్యూబ్లో అక్కడక్కడ దొరుకుతాయి. మా చిన్నప్పుడు యూట్యూబ్ లేక లైబ్రరీకి వెళ్ళి దొరగారి తోట నుంచి లైబ్రరీ కళ్ళ డాక్టర్ గారు హాస్పిటల్ అక్కడికి వచ్చి పుస్తకాలు చదివి వాళ్ళు. ఇప్పుడు మీకు ఇంట్లోనే చదువుకోవటానికి ఉంది కానీ అన్నీ వెతకట్లేదు, ఏవేవో వెతుకుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఒక మాట ఉంటుంది, చక్కని మాట. వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఏంటండి? వేడి నీళ్ళు కోడిగుడ్డును మరగబెడితే ఏమవుతుంది? గుడ్డుడికి గట్టిగా అవుతుంది, అంతే కదండి? అంతే కదా. మరి లోపల సొన అంతా కూడా కోడిగుడ్డుని పగల కొడితే ఏమవుతుందని మొత్తం సొన పడిపోతుంది. కానీ దాన్ని వేడి నీళ్ళు ఉడకబెడితే ఏమవుతుంది? గట్టి పడుతుంది. గట్టిగా ఉన్న బంగాళదుంపను ఉడకబెడితే ఏమవుతుంది? మరి ఇదేంటి అలాగా? ఇప్పుడు తేడా నీళ్ళలో ఉందా? పదార్థంలోనే ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ వేడి నీళ్ళే నీ యొక్క జీవితము, నీ యొక్క ఆలోచన, నీ యొక్క హృదయం అని అనుకున్నావు అనుకోండి, అందులో కోడిగుడ్లోంచి మనిషి వచ్చాడంటే ఆడు గట్టిపడిపోతాడు, ఆడు మూర్ఖుడైపోతాడు. ఏమండి? కాబట్టి అమ్మా, అదే రకంగా ఒకవేళ బండ హృదయంలాగా
ఆ యొక్క ఏంటన్నాను అది బంగాళదుంప. బంగాళదుంపను ఏమంటారు ఇంగ్లీష్లో? డేవిడ్ రాజు గారికి తెలదా మాట. ఆయనకి ఎందుకు తెలదంటే చెప్తాను, కొర్నేలి గారు వినండి. మనం మీ పాప ఇక్కడికి వచ్చాడు, డేవిడ్ రాజు గారు ఉన్నారు, అమ్మ ఏం కూర భోజనం చేసావంటే చేశాను పాస్టర్ గారు. ఏం కూర అంటే బంగాళాదుంప అండి, దాన్ని ఇంగ్లీష్లో పాస్టర్ గారు పొటాటో అంటారని చెప్తుంది. యాంసి చెప్తుంది మీ మనవరాలు ఎవరికి? డేవిడ్ రాజు గారికి. తిన్నావంటే బంగాళదుంప అండి అని, బంగాళదుంపను పాస్టర్ గారు ఇంగ్లీష్లో పొటాటో అంటారండి అని అంత వివరణిస్తే, అవునమ్మా నాకు తెలియదురా, నువ్వు భలే ఇంగ్లీష్ నేర్చుకున్నావు అన్నారు ఈయన షర్ట్ దగ్గర. కాబట్టి ప్రియులారా, నీ హృదయంలోకి వచ్చేటటువంటి మనుషులు వారి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు. వాళ్ళు మనతో స్నేహం చేసేవారు, మనతో సహవాసం చేసేటటువంటి వారు వచ్చినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు. కానీ మన వేడి నీళ్ళు మాత్రం నిలకడగానే ఉంటాయి కదండి. మనం కూడా మన ఆలోచన మనం ఎప్పుడు నిలకడగానే ఉండాలి. కానీ మన లక్ష్యాన్ని తప్పి నడిచే వారంగా ఎప్పుడు కూడా అస్సలు ఉండకూడదండి, అస్సలు ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, గురిపెట్టినటువంటి బాణంలాగా వెళ్ళిపోవాలి. ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో శత్రువు ఉంటే ఒక దేశాన్ని లక్ష్యం పెట్టి ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఓడను కొట్టమంటే వెళ్ళిన రాకెట్ కరెక్ట్గా దాన్నే కొడుతుంది అక్కడికి వెళ్ళి. ఎందుకంటారో? టెక్నాలజీ అంత గొప్పగా, నీ ఆలోచన కూడా అంతే గొప్పగా పనిచేయాలి. ప్రపంచంలో అత్యధిక దూరమైంది ఏంటి చెప్పండి? బాగా దూరం అమెరికా దేశమా అమ్మ? కాదు, మనకి పొదలాడ ఎంత దూరము? జగ్గనపేట ఒక 5 కిలోమీటర్ల దూరం, రావులపాలెం 30 కిలోమీటర్ల దూరం, కాకినాడ 80 కిలోమీటర్ల దూరం, అమెరికా అయితే 1000 కిలోమీటర్ల దూరం, లేదంటే గల్ఫ్ దేశాలు అయితే ఇంకా చాలా దూరం. కాబట్టి అన్నిటికంటే బాగా దూరమైంది ఏంటంటే ప్రియులారా, ఆ బాగా దూరం స్పేస్ అంటే అంతరిక్షం. కాబట్టి ఈ దూరాలన్నిటికంటే కూడా ఈ దూరాలన్నిటిని జయించవచ్చు, కానీ మనిషి ఓ 14 అంగుళాల దూరాన్ని జయించలేడంట. అమ్మ విషయం అర్థమవుతుందా? అంతరిక్షంలోకి మనిషి వెళ్ళిపోలేదా? అమెరికా వెళ్ళిపోలేదా? ఈ ఏంటి జల గర్భంలోకి వెళ్ళిపోలేదా? అది ఎంత దూరమైనా కూడా మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు, కానీ ఓ 14 అంగుళాల దూరాన్ని మాత్రం మనిషి జయించలేకపోతున్నాడంట. ఏంటా దూరం అంటే ప్రియులారా, ఈ యొక్క గుండెకి మైండ్కి ఉన్న దూరం. ఎంత సింపుల్ అనుకుంటుంది జెస్సి. ఉషక్ అంటే ఇదా అనుకుంటున్నారు. నీ హృదయానికి నీ ఆలోచనకి మధ్యన జీవితం అంతా కొట్టాడుతుంది అంతే మనిషికి. ఈ దూరాన్ని మనిషి జయించగలిగితే మన లక్ష్యం ఎప్పుడు కూడా దేవుని మీదే ఉంటుంది. ఉంచలేము ప్రియులారా. ఇదే చాలా కష్టతరమైనటువంటి పని అన్నమాట. కాబట్టి ఎలాగైనా దేవుని కొరకు నిలబడాలనేటటువంటి నాకు ఆలోచన వచ్చేసరికి ఈ హృదయంలోకి కోడిగుడ్లు వస్తాయి, బంగాళదుంపలు వస్తాయి. ఈ రకరకాల రూపాలు దాల్చుకుంటాయి వచ్చి. ఈ రకరకాల రూపాలు దాల్చుకున్న తర్వాత మన లక్ష్యం మారిపోద్ది. లక్ష్యం మారిపోయి శత్రువుని కొట్టాలనుకున్న రాకెట్ సముద్రంలో పడి నిర్వీర్యము అయిపోద్ది. అలాగే నీ జీవితం కూడా శత్రువుని జయించలేక లోకంలో కలిసిపోతాం. కాబట్టి ఒక్కసారి ఆ మాట మళ్ళీ చదివేండి, ముగించేస్తాను. ఏంటది? యెషయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. తన రాశికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని, ఎందుకంటే వాడు రకరకాలుగా మారిపోతాడు, వాడి మీద లక్ష్య పెట్టొద్దు. తర్వాత వానిని ఏ విషయంలో మనిషిని నీకంటే గొప్పడిగా ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చు. కాబట్టి దేవునిని మాత్రమే మనం ఎన్నిక చేసే వారముగా ఉందాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.